సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఎస్బీఐ ఎన్నికల బాండ్ల వివరాలు ఎన్నికల కమిషన్ కు అందించాలని సిపిఎం కాకినాడ రూరల్ మండలం కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఎస్ అచ్యుతాపురం స్టేట్ బ్యాంక్ ఎదురుగా నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం కాకినాడ రూరల్ మండల కన్వీనర్ తిరుమలశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు పథకం రాజ్యాంగ విరుద్ధమైనదని, ఏకపక్షంగా ఉందని పేర్కొంటూ భారత అత్యున్నత న్యాయస్థానం ఈ పథకాన్ని రద్దు చేసిందన్నారు. కానీ ఎస్పీఐ సమాచారం ఇవ్వకుండా 116 రోజులు గడువు కావాలని కోరడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్ కుమార్, పెద్దింశెట్టి రామకృష్ణ, మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, వాసంశెట్టి చందర్రావు, అంకం సుబ్రహ్మణ్యం, లక్ష్మి, శ్రీను, సత్య, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చేయలేదు అదే కాకుండా ఎన్ని వందల వేల కోట్లు వచ్చిందో కూడా అదంతా కూడా ప్రజలకు తెలుసు. అయినప్పటికీ కూడా ఎస్బీఐ దాన్ని బయట పెట్టకపోవడం కూడా ఎస్బీఐ నేరం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఎస్బీఐని ఇదే డిమాండ్ చేస్తున్నాం. మీరు వెంటనే ఆ బాండ్ల వివరాలు ఇవ్వాలి. దాన్ని జూలై నెల వరకు ఇవ్వాలని చెప్పి అడగటం కూడా సిగ్గుచేటు. మీకు 200 కోట్ల రూపాయలతో మీకు మిషనరీ కంప్యూటర్లు సిస్టమ్స్ అంతా కొనడం జరిగింది. వాటిని కూడా ఎందుకు ఉపయోగించలేదు మీరు? ఆ విధంగా ఆ బాండ్ల వివరాలు ఎందుకు దానిలో అప్లోడ్ చేయలేదు? ఆ వివరాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అదంతా కూడా ఎస్బీఐ లోపంగా మేము భావించాల్సి వస్తుంది. కాబట్టి ఎలక్షన్లు అయిన తర్వాత మీరు బాండ్ల వివరాలు ఇవ్వటం కాదు. ఇప్పుడు కోర్టు అడిగింది, ఈసీ అడిగింది, ఎలక్షన్లకు ముందే ఆ వివరాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఎస్బీఐ మోడీకి తొత్తుగా బిహేవ్ చేయొద్దు. ఇది ప్రభుత్వ బ్యాంకు, ప్రజల బ్యాంకు. మోడీ తొత్తుగాను ఎస్బీఐ వ్యవహరించడం సిగ్గుచేటు. కాబట్టి మేము కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్గా డిమాండ్ చేసేది ఏంటంటే ఎస్బీఐ వెంటనే ఆ వివరాలని ఈసీకి ఇవ్వాలి, గోప్యత బయట పెట్టాలి. ఏదైతే ఎన్ని వేల కోట్లు వచ్చిందో కూడా వివరాలు ఇవ్వాలని చెప్పి మేము ఎస్బీఐని డిమాండ్ చేస్తున్నాం.